అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ రేపు రాబోతున్నారు హైదరాబాద్ కి ఫర్ ద ఫస్ట్ టైం రాబోతున్నారు కాబట్టి చాలా అంటే చాలా ఉత్సాహంగా ఉన్నారు. అండ్ ముఖ్యంగా హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో లియోనెల్ మెస్సీ ఆడబోతున్నారు కాబట్టి దానిపైన ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ జోష్ అయితే కనిపిస్తుంది. గో టూర్ అనే పేరుతో మెస్సీ ఇక్కడికి రాబోతున్నారు. ఒక చారిటీలో భాగంగా మనం ప్రస్తుతం చూడొచ్చు, ఒక ఫుట్బాల్ కోర్ట్ లోనే ఉన్నాము. ఇక్కడ మొత్తం అంతా కూడా లియోనెల్ మెస్సీకి సంబంధించిన ఫుల్ బ్యానర్స్ లాంటివి పెట్టేసి ఆ ఇన్స్పిరేషన్, ఆ ఐడలైజింగ్ చేస్తూ ఆడుతున్నారనమాట. చాలా మంది ఫుట్బాల్ ప్లేయర్స్ ఇక్కడైతే కనిపిస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ చాలా ఇంపార్టెంట్ డే కూడా అనుకోవచ్చు. ఎందుకంటే అత్యుత్తమ ప్లేయర్స్ లో ఒకళ్ళు మెస్సీగా చెప్పుకుంటారు. ఆ అర్జెంటీనా ప్లేయర్ ఇక్కడికి రావడం ఫస్ట్ టైం, ఇండియాకు రావడం ఫస్ట్ టైం, హైదరాబాద్ కి రావడం మరీ ఫస్ట్ టైం అనమాట. సీఎం రేవంత్ రెడ్డితో ఆడుతున్నారు కాబట్టి ఇది ఒక చారిటీ ఈవెంట్, ఒక ప్రైవేట్ ఈవెంట్, గవర్నమెంట్ దీనికి సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ దానికి సంబంధించిన సమాచారం కూడా వచ్చేసింది. మెస్సీ అంటే మామూలు మనిషి కాదు కాబట్టి ఆయనతో ఒక ఫోటో తీసుకోవాలన్నా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు అంటే 100 మందికే ఛాన్స్ ఇచ్చారు. ఆ 100 మందిలో ఒక్కొక్కళ్ళు కనుక వెళ్ళి ఫోటో తీసుకుంటే పర్ పర్సన్ 10 lakhs పే చేసి మరి ఫోటో తీసుకునే ఛాన్స్ అయితే ఇస్తున్నారు. సో ఒక్కొక్క మనిషికి 10 లక్షలు తీసుకుంటున్నారు అంటే కనుక అక్కడే అర్థమైపోతుంది ఆయన ఎంత చార్జ్ చేసి హైదరాబాద్కి వస్తున్నారు. అసలుకి అదంతా కూడా పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ కి సంబంధించిన పెద్ద పెద్ద నేతలందరూ కూడా రాబోతున్నారు. సెలబ్రిటీస్ అందరూ కూడా రాబోతున్నారు. అండ్ మనకి ఇండియాలో చూసుకున్నట్లయితే ఎక్కువగా క్రికెట్ కి సంబంధించి ఎక్కువ బజ్ వినిపిస్తూ ఉంటుంది. ఫుట్బాల్ కి సంబంధించి చాలా తక్కువగా బజ్ వినిపిస్తుంది. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మెస్సీ వస్తున్నారు కాబట్టి ఫుట్బాల్ కి సంబంధించి బస్ చాలా ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఈ కోచ్ కూడా ఉన్నారు మనతో పాటే, వాళ్ళతో మాట్లాడదాము. అసలుకి ఎలా ఉండబోతుంది, దీని వలన ఎలా మారబోతుంది, ఆపర్చునిటీస్ పెరుగుతాయా, తెలంగాణ వైపు అందరూ చూస్తారు ఎందుకంటే ఈయన ఇంటర్నేషనల్ స్టార్ కాబట్టి మెస్సీ అనే ఆయన. రేపు ఎలా ఉండబోతుంది, ఈవెంట్ ఎలా జరగబోతుంది, అసలుకి మొత్తం అంతా కూడా ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అలీ గారు. హాయ్ హాయ్ హాయ్. Yeah, how are you? So I'm good. Thank you so much. So how much you are excited to be on the event? Are you going to be there or Yeah, what? maybe I have to go for the tomorrow, but maybe like this is not the first time I will be go there for the meet for the Messi because few years I have to meet for the Messi for the from Kolkata. I'm from Kolkata also there, so I have to meet 2011. I have to meet for the Messi from the Salt Lake Stadium. Oh, okay. Yeah. Okay. So I'm not very excited because I have to one of time I have to meet for the Messi, and now tomorrow I have to some like children have to go there for like children very excited Okay. because Okay. he's like meeting like he meet like first time, that's why. Yeah, yeah. Yes, yes. For Hyderabad, he is coming for the Yeah, first first time, and so many people are excited. Even celebrities and the politicians are also gonna be there. How many children are going from here to there? Yeah, maybe like more than 20-25 because some people like going for the another Kondapur side, some people going for the Banjarel side, some people like have to go for the Sikandrabad side, so another place you have to go, like in you have together and cheer up for the Messi because Oh. Messi and like CM, what is the names, Revanth Reddy. Revan Reddy have to friendly match. Yeah, I'm yeah. watching for the friendly match, that's why. Yes, yes. That is very And good for- so far, we have created buzz through cricket or badminton like that. And for the first time, football players all going to be there. And how it is gonna be influenced because Messi is coming, football buzz will create further or how? See, before you told you that guy, so cameraman guy, so you told I did not understand Telugu. Okay, because see, football is that is the game you playing like a every people, like not like a Karnataka people, not like a playing like a Telugu people, not playing like a Malayalam guy. So if you did not understand the language, like a football is, this is game, not language game. You have to play, you have to show me, I have to play, go forward, go ahead, because football like this is the game, at least no language game, because some people have to Telugu. Suppose I am speaks English, so he don't know English, he don't know Telugu, I don't know Telugu. Some people don't know like Karnataka, some people don't know like Malayalam. So football like not like a language game, football like all of you have to play them. And I thought in future everyone like India, like everyone have to go for like a Messi, have to playing like a Messi. Everyone. There are so many players in football as well, but why Messi is top of it, and what is the special about him, if you can say in few words? He's the god and the god gifted because his dribbling, his skilling, his like a technical, tactical is very good. Because he's everything have to in foot cut, out foot cut, he's doing very good. He's like a legend. That's why he's Messi like a top up. Okay, okay.
So far, how is the opportunities for the football players? Do you have any idea about it? Yeah, football like a one pyramid is here for the sporthood, because first starting like a beginner upper like a advanced player, then advanced to the go for the elite for the go for the residential, then the international, then national, then international. This is like a pyramid. Okay. Step by step you have to go easily, have to up. No, when it comes to coaching, when it comes to the players who are actually footballing, do they get any opportunities in Yeah, career? that is opportunity. Before I told you, you have to suppose you have to coming here. Hmm. You are a beginner, you are a newcomer, you are a fresher. You coming here, have to train you. Then you have to playing first starting like a beginner. Then you have to playing good. Then you have to go for the advanced batches. Then advanced to then you have to you playing very good. Then you have to move for the elite batches. Then you have to play very very good. Then you have to move for the residential. Then you have to very very good. Then you have to play like a national. Okay. Then you have to move for the international. So this is like a pyramid. Step by step you have to go for up, and this is your career. Okay. So, do you personally like Messi, or are there any football players you like? And what is the special mention you wanna say? Yeah, I have to. I'm like him. He's very good. But I'm like a very big fan for the Ronaldo also. Okay. CR7. So Messi and every there's only two competition is in the world. Only one Messi and one Ronaldo. Okay. Yeah. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ కోచ్. సో చూసినట్లయితే మొత్తం అంతా కూడా ఫుట్బాల్ బజే నడుస్తుంది హైదరాబాద్ అంతా కూడా. వెరీ గుడ్ ప్లేయర్ అని కూడా చెప్తున్నారు. రొనాల్డోకి మెస్సీకి ఎప్పుడు కూడా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యనే ఎక్కువ ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఈ ఫుట్బాల్ని ఎక్కువగా క్రేజ్ తీసుకొచ్చింది కూడా వీళ్ళే అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో అండ్ ఇప్పుడిప్పుడే జరుగుతుందన్నమాట. ఇప్పుడిప్పుడే దానికి బస్ క్రియేట్ అవుతుంది. సో దీనివల్ల ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అండ్ లియోనెల్ మెస్సీ ఏవైతే గేమ్ ఆడతారో దానివల్ల చాలా బస్ క్రియేట్ అవుతుంది. ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి అంటున్నారు. కాకపోతే ఎవరైతే గేమ్ ఆడుతున్నారో బిగినర్స్ నుంచి ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఆడాలి అంటే వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ అంటూ కావాలి. ఇది ఈ ప్లాట్ఫామ్ అవుతుంది అని చెప్పేసి కోచ్ అలీ కూడా చెప్తున్నారు.